హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మేల్ డిక్షన్స్ నెట్ఫ్లిక్స్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు లిమిటెడ్ సిరీస్ వేయా లేదా మినీ సిరీస్ అని కూడా అనుకోండి. జస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటుంది. 3 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఈచ్ రన్ టైం వచ్చేసి మీకు 35 to 48 మినిట్స్ లోపు అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఇది ఒక అర్జెంటీనా సిరీస్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, కావాలంటే సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. అప్రాక్సిమేట్లీ ఒక 2 hours 20-30 మినిట్స్ లో మొత్తం కంప్లీట్ అయిపోద్ది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే గవర్నర్ యొక్క చైల్డ్ అయితే మిస్ అవడం అయితే జరుగుద్ది భయ్య. అది కూడా ఒక టెన్స్ సిచ్యువేషన్ లో జరుగుద్ది. ఒక లిథియం మైనింగ్ అన్న ఇన్సిడెంట్ అయితే జరుగుతుంటుంది అనమాట. ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. అసలు తను మిస్ అయిందా లేక ఎవరైనా కిడ్నాప్ చేస్తారా, అసలు ఏం జరిగింది అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు రివ్యూ అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు కనుక కంటెంట్ అండ్ రివ్యూ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కుదిరితే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో కొట్టండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకేం నచ్చలేదు భయ్య. చాలా ఎక్స్పెక్ట్ చేశా, బట్ చాలా బోర్ కొట్టేసింది ఈ సిరీస్ అయితే. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే టెన్స్ అండ్ అట్మాస్ఫియర్ అయితే బాగా క్రియేట్ చేస్తారు. ముందు ఆ స్టార్టింగ్ ఎపిసోడ్ లో ఆ సస్పెన్స్ అయితే బాగా బిల్డ్ చేసి చూపిస్తారు. స్లోగా వెళ్తుంటుంది కానీ బట్ బాగానే బిల్డ్ చేశారని చెప్పాలి. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఆ పొలిటికల్ రెలవెన్స్ కూడా కొంచెం పర్లేదు అనిపించింది. అంటే కరప్షన్, ఆ ఎక్స్ప్లోయిటేషన్, పవర్ వర్సెస్ ఫ్యామిలీ, ఇవన్నీ కూడా రియల్ వరల్డ్ కోసం అయితే ప్రెజెంట్ చేస్తారు. అది కొంచెం రెలవెన్స్ గా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తుంది. అంటే ఇంతకు మించి ఏం వర్కౌట్ అవ్వలేదు. నాకు నెగిటివ్స్ అయితే ల్యాక్ ఆఫ్ బిగ్ ట్విస్ట్ అని చెప్తా. అంటే సిరీస్ అంతా కూడా అలా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంటుంది. చాలా బోర్ కొట్టుద్ది. సర్ప్రైజెస్ ఉండవు, థ్రిల్స్ ఉండవు, ఆ ట్విస్ట్లు ఉండవు, ఏమి వర్కౌట్ అవ్వవు. కొంచెం షాకింగ్ ఏమైనా ప్రెసెంట్ చేసి ఉంటే ఓకే, రష్ అయితే మనకు కలుగుతును, బట్ అదేం ఉండదు. మీ పేషెన్స్ అయితే ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది. మొత్తం సిరీస్ అంతా కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఇంకా సబ్ ప్లాట్స్ అంటారా, క్రియేట్ చేస్తారు, వదిలేస్తారు భయ్య. చాలా క్యారెక్టర్ థ్రెడ్స్ అయితే ఉంటాయి సిరీస్ లో, బట్ అవన్నీ కూడా సబ్ ప్లాట్స్ కనెక్ట్ చేసినట్టు కనెక్ట్ చేస్తారు, అలా డ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. అసలు ఎందుకు పెట్టుకున్నారా, ఎందుకు వదిలేస్తున్నారా అన్న ఫీల్ అయితే వస్తుంది. ఆ బ్యాక్ స్టోరీస్ సరిగ్గా ఉండవు, అనే వెనక వెళ్తుంటుంది పేసింగ్ అంతా కూడా. పైగా స్లో బర్న్, మామూలు స్లో ఉంటుంది. ఉన్నదే 3 ఎపిసోడ్లు అంటే అందులోనే చాలా స్లో ఉంటుంది. ఫాస్ట్ మూవింగ్ ప్లాట్స్ అయితే ఏమి ఉండవు. టెన్షన్ పెట్టే సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కూడా ఏమి ఉండవు భయ్య. హెవీ థీమ్స్ అయితే ఉంటాయి. లైక్ మీకు గ్రే క్యారెక్టర్స్ ఉంటాయి, కరప్షన్ ఉంటుంది, బెట్రయల్ ఉంటుంది. ఇలాంటి హెవీ థీమ్స్ మీద అయితే డీల్ చేస్తారన్నమాట. సో అందువల్ల డ్రామా ఎక్కువగా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ డ్రామా ఇంట్రెస్టింగ్ అయితే లేదు భయ్య. అందుకే నాకు సిరీస్ అయితే నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, మీ ఇష్టం. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు. నాకైతే అంత వర్కౌట్ అవ్వలేదు. ఓకే, మీకు కానీ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ లవ్ యూ ఆల్, బై.